ప్రభువునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. నేటి ధ్యానం కొరకు 103వ కీర్తన 20వ చరణాన్ని చదువుకుందాం. యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా. ప్రియులారా, ఈ చదవబడిన లేఖన భాగంలో కీర్తనాకారుడు దేవదూతలను బలశూరులుగా వర్ణిస్తూ ఉన్నాడు. సాధారణంగా దేవదూతల చిత్రాలను మనం ఎలా చూస్తామంటే, విల్లంబులు బాణాలతో ఎగురుతున్న చిన్న పిల్లల్లాగా వారు ఉండటం చూస్తాం. కానీ వాస్తవానికి దేవదూతలు అలా ఉండరు. వారు దేవుని వాక్యానుసారముగా బలశూరులు. దేవదూతలు ఎంత శక్తిమంతులంటే 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం 35వ వచనంలో అష్షూరు రాజైన సన్హెరీబు లక్షలాది మందితో యూదా రాజ్యముపై దండెత్తి వచ్చాడు. అప్పుడు హిజ్కియా దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక దూతను పంపించాడు. ఆ దూత అష్షూరు వారి దండుపేటలో చొచ్చి 185,000 మందిని హతం చేశాడు. అంటే ఒక దేవదూత 185,000 మందిని హతము చేసే శక్తి సామర్థ్యాలు గలవాడు. చదవబడిన లేఖన భాగంలో దేవుని దూతలు దేవుని వాక్యాన్ని నెరవేరుస్తారు అని బైబిల్ తెలియచేస్తోంది. అలాగే 91వ కీర్తన 11, 12 చరణాలలో నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు అని దేవుడు మనకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, దేవుని సైన్యములో కోటాను కోట్ల దేవదూతలు ఉన్నారు. వారు మనకు పరిచర్య చేయటానికై నియమించబడిన దేవదూతలు. మనము యేసు ప్రభు వారిని అంగీకరించినప్పుడు మనము దేవుని సంఘములోనికే కాదు, వేవేల దేవదూతల యొద్దకు వచ్చాము అని హెబ్రీ గ్రంథకర్త 12వ అధ్యాయము 22వ వచనంలో చెప్తాడు. ప్రధాన దూత లూసిఫర్ పడిపోయినప్పుడు దేవదూతలలో 3వ వంతు పడిపోయినట్లు బైబిల్ తెలియచేస్తోంది. 1/3 వంతు దేవదూతలు పడిపోయినా 3/2 వంతుల దేవదూతలు దేవుని పక్షాన ఉన్నారు. ఈ దేవదూతలు కోటాను కోట్లగా ఉన్నారు. వారు మనకు సహాయం చేయటానికై దేవుడు మన కొరకు ఏర్పరిచిన దేవదూతలు. ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితుడా, సోదరి, నీవు దేవదూతలను చూడలేకపోవచ్చు, కానీ వారు మన చుట్టూ ఉండి మనలను సంరక్షిస్తూ ఉంటారు. గెత్సెమనే తోటలో రోమా సైనికులు మన ప్రభువును బంధించటానికి వచ్చినప్పుడు యేసు ప్రభు వారు ఇలా అన్నారు, నేను తండ్రిని వేడుకొనలేననియు వేడుకుంటే ఆయన నా కొరకు 12 సేనావ్యూహముల దూతలను పంపలేడనియు నీవు అనుకుంటున్నావా అన్నాడు. ఈరోజు మన కొరకు ఆజ్ఞాపించబడి నియమించబడిన దేవదూతలు మన చుట్టూ ఉన్నారు. మనము దేవుని రక్షణను స్వాస్థ్యాన్ని పొందుకోబోతున్నాము గనుక వారు మనకు కావలిగా ఉండి మనలను రక్షిస్తారు. ఈ మాటలు వింటున్న ప్రియ స్నేహితుడా, సోదరి, ధైర్యం తెచ్చుకొని దేవుడు నీతో ఉన్నాడని విశ్వసించి దేవుని కొరకు సాక్షిగా ఉండండి. దేవుని పనిలో కొనసాగండి. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. మా కొరకు నీవు దూతలను ఏర్పరిచారు. ఆ దూతల సంరక్షణలో మేము ఈరోజు సురక్షితంగా ఉన్నాం. ఎవరైతే భయపడుతున్నారో వారు ఇక మీదట నీ వాక్యమును నమ్మి విశ్వాసముతో ముందుకు వెళ్ళుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.